పాకిస్తాన్లో ఏం జరుగుతుంది అసలు? పీఓకేలో నరమేధానికి పాల్పడుతున్న పాక్ ప్రభుత్వం సొంత పౌరులను కూడా గాలి కొదిలేసిందా? సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్ల ప్రాణాలు గాల్లో దీపాలేనా? ఈ ప్రశ్నలు ఎందుకంటే ఆయేషా గిలానీ అనే ఓ టిక్ టాక్ స్టార్ పట్టపగలే దారుణ హత్యకు గురైంది. హంతకులు ఆమెని ఖతం చేసిన తర్వాత దర్జాగా బైక్ పై పారిపోయారు. ఈ సంఘటన స్థానికుల్లో కలకలం రేపగా సోషల్ మీడియాలో ఆయేషా గిలానీ ఫాలోయర్స్ ని విషాదంలో ముంచెత్తింది. పాక్ లో టిక్ టాకర్ ఆయేషా మర్డర్. పట్టపగలు జనం చూస్తుండగానే హత్య. ఆయేషా గిలానీ హత్యతో భయం గుప్పిట్లో స్థానికులు. పాకిస్తాన్ కు చెందిన ప్రముఖ టిక్ టాకర్ 28 ఏళ్ల ఆయేషా గిలానీ దారుణ హత్యకు గురయ్యారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ టిక్ టాక్ లో 13 లక్షల మంది ఫాలోవర్లతో ఆన్లైన్ లో ఎంతో చురుగ్గా ఉండే ఆయేషా గిలానీ పట్టపగలు కారులో ప్రయాణిస్తూ ఉండగా దుండగులు జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. ఈ హృదయ విదారక సంఘటన పాకిస్తాన్ తో పాటు సోషల్ మీడియా వినియోగదారులందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ హత్య దృశ్యాలు క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాల్లో రికార్డయ్యాయి. వాటి ఆధారంగానే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్యకి కారణాలు ఏంటి అనేది వెంటనే నిర్ధారించలేదు. కానీ ఆయేషా గిలానీ ఊరఫ్ షమ్ము బీబీ హత్యకి గురి కావడానికి ముందు ఓ ఫోన్ కాల్ వచ్చిందట. ఇంట్లోంచి బయటకి రావాలని ఆ ఫోన్ కాల్లో అవతలి వ్యక్తి చెప్పాడంట. దాంతో తన 15 ఏళ్ల సోదరి అసీమా, సోదరుడు ఇమతుల్లాతో కలిసి కారులో బయలుదేరింది. ఆ తర్వాత కొద్దిసేపటికే 30 నుంచి 35 ఏళ్ల వయసు ఉన్న ఇద్దరు వ్యక్తులు అకస్మాత్తుగా వారి కారును అడ్డుకుని కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఓ బుల్లెట్ నేరుగా ఆయేషా గిలానీ మెడలోకి దూసుకు వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. ఆయేషా గిలానీ సోదరుడు ఇమాతుల్లా వెల్లడించిన వివరాల ప్రకారం దాడి చేసిన వారి వయసు 30 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉంటుంది. దుండగులు అకస్మాత్తుగా కారుపై దాడి చేయగా ఒక బుల్లెట్ నేరుగా ఆయేషా మెడలోకి దూసుకెళ్లి ఆమె కారులోనే మరణించింది. కారు అదుపు తప్పి మరో కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయేషా 15 ఏళ్ల సోదరి ఆసిమా కూడా తీవ్రంగా గాయపడగా ఆమెను వెంటనే ఆసుపత్రిలో చేర్చారు. ఆయేషా గిలానీ హత్య వెనుక ఆర్థిక వివాదమే కారణం కావచ్చనేది ప్రాథమిక సమాచారం. కొంతమంది వ్యక్తులకు ఆయేషా డబ్బు ఇవ్వగా తిరిగి ఇవ్వాలని కోరినందుకే వారు ఇలా చేసి ఉంటారనే అనుమానం ఆయేషా తండ్రి వ్యక్తం చేశాడు. తమకి దొరికిన సీసీ ఫుటేజీ, కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా పాక్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.